అందరికీ బరాబర్ ప్రేమిస్తా. ఈరోజు అంటే ఇప్పుడే నేను ప్రివ్యూ చూసి బయటకు వచ్చాను. కొద్దిసేపు ఆగి మాట్లాడితే బాగుండు అనిపించింది. ఆ లాస్ట్ 10-15 నిమిషాలు చూస్తే గుండె బరువెక్కేసింది. ట్విస్ట్ కానీ చాలా ఫీల్ వచ్చింది, కళ్ళలో నీళ్ళు కూడా పోవట్లేదు. ఇంకా అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా ద్వారా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి, జనాల్లోకి వెళ్ళాలి. సమాజంలో జరుగుతున్న వాటిని ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో ఇలాంటి ఒక మంచి సినిమా ద్వారా కూడా మనం మెసేజ్ ఇవ్వాలి తప్పకుండా. సో ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కొంచెం చర్చలు జరగడం, వేరే టాపిక్ జరగడం చాలా బాధాకరంగా ఉంది. సినిమా చూస్తే మీ గుండె బరువెక్కిపోతుంది. అందరూ డెఫినెట్గా జెన్యూన్గా అప్రిషియేట్ చేస్తారు ఈ సినిమాని. నాకైతే లాస్ట్ 10 నిమిషాలకి చాలా రోజులైంది ఇలాంటి సినిమాలు చూసి. ఎంతసేపు ఏదో ఒక జనరల్ సినిమాలు చూస్తాం, ఇంత లోతుగా ఒక కాన్సెప్ట్ని గుండెలకు హత్తుకునేలా చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఐ కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు. చాలా సంపత్ చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఎక్సలెంట్ వాస్. గుండె బరువెక్కేసింది, నా కళ్ళలో నీళ్ళు ఇంకా పోలేదు. ఏదో ఒక భయం వేసేస్తుంది. అంటే బాధ, అంటే అది ఆ హీరోయిన్ గారి క్యారెక్టర్ లాస్ట్ 10 నిమిషాలు చూస్తే అమ్మో ఇలా ఎక్కడ జరగకూడదు అని అనిపించింది. సో చాలా బాగా చేశారు, కంగ్రాచ్యులేషన్స్. ఈ మెసేజ్ జనాలు అందరి దగ్గరికి వెళ్ళాలి. ఒక గొప్ప సినిమా తీశాడు సంపత్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సూపర్ సినిమా. థ్యాంక్ యూ. డూ వాచ్ బరాబర్ ప్రేమిస్తా. హాయ్ అండి, ఐఎమ్ అర్జున్ మహి. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాము. ఇట్ హెస్ కమ్ వెరీ గుడ్ అండి. ఐ మీన్ మ్యూజిక్కి అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎండ్ కూడా చాలా బాగుంది, ట్విస్ట్తో ఉంటుంది. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సంపత్గా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నాను. అంటే ఒక 3 సినిమాలు హీరోగా చేసి ఫస్ట్ టైం నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్సే. బట్ ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. అందరికి ఇష్టపడతారని చూసుకుంటున్నాను. సో ప్రాపర్లీ ఒక తెలంగాణ యాక్సెంట్తో చేసిన సినిమా ఇది. నాకు కొత్త తెలంగాణ మాట్లాడటం. బట్ సో ఈ సినిమాకు ఒక 15 కిలోస్ పెరిగాను, చాలా బల్క్ కనపడుతున్నాను. అంతా సంపత్ గారి వల్లే. సో సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ వచ్చి చూడండి థియేటర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్ర హ్యాస్ డన్ చంద్ర చాలా బాగా చేశాడు. ప్రాపర్ జిమ్నాస్ట్ అండ్ డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ ఆల్రౌండర్, చాలా బాగా చేస్తాడు. తప్పకుండా సినిమా చూడండి చంద్ర కోసం, అందరి కోసము. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ ఆల్సో చాలా బాగా చేసింది, మాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ మాత్రం టూ గుడ్. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ దిస్ ఇయర్ గ్యారంటీగా. అండ్ ధ్రువ్ అండ్ బ్రో, యూ డిడ్ ఫెంటాబులస్ వర్క్, చాలా బాగా చేస్తారు. అండ్ ఫుల్ క్రెడిట్ గోస్ టు మా చంద్ర. అండ్ డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా చూసుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టి తీశారు. ప్రాబ్లీ 6-7 crores అయ్యింది వచ్చినది. అండ్ గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను చూసినప్పుడు వితౌట్ మ్యూజిక్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ చూశాను. ఫైనల్ కాపీ నేను చూడలేదు. చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా ఏడ్పొచ్చు. అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. సో వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. మ్యూజిక్ గురించి అన్ని మాట్లాడు. నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం, ఆడియన్సే చెప్పాలి. సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ. సినిమా ఐ మీన్
యా ఏదో ఒకటి అన్నాడు, అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం ఏదో యూత్ కోసం అన్నాడు. అఫ్ కోర్స్ సారీ చెప్పాడు. బట్ ప్లీజ్ సినిమా కోసం అందరూ ఒకసారి రండి. ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు, 24 క్రాఫ్ట్స్ పనిచేశారు ఇందులో. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఐ మీన్ మీకు తెలిసిందే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి సినిమా చూడండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, దట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. కాకపోతే అదే థింగ్ని ఇంకా చెప్పిందే చెప్పి సో అందరి తరపున మా డైరెక్టర్ గారు అందరి తరపున రిగ్రెట్ అని చెప్పారు ఆల్రెడీ. సో ప్లీజ్ ఒకసారి అందరూ సినిమాకి రండి, ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఒకసారి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటలు కానీ ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి. సో ఒకసారి వచ్చి మీరు సినిమా చూసి ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అర్జున్ మహి. సినిమా అంతా చాలా బాగుందండి. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం గూస్ బంప్సే. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి అని చెప్పడం కావద్దు, చాలా బాగా చేశాడు. బయట విషయాలన్నీ మర్చిపోండి, సినిమాని మాత్రం మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ ఉంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అండి. మీరు డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 15 నిమిషాలు ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారు, మీలో మానవత్వం పోయినట్టే లెక్క. లాస్ట్ 15 నిమిషాలు కళ్ళు నిండిపోతాయి బయటకు వచ్చేటప్పుడు. చాలా ఎమోషనల్గా ఉంటుంది. గుండె భారం. చాలా రోజుల తర్వాత చూసా ఇలాంటి సినిమా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎక్సలెంట్.